హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో. ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడదాం. ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు నిఫ్టీ 50 ఈ వీక్ ఓవరాల్ మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. నిఫ్టీ 50తో పాటు సెన్సెక్స్ కూడా ఈ వీక్ వచ్చేసి మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. ఎందుకు మన ఇండియన్ మార్కెట్ ఇంత పాజిటివ్గా గెయిన్ అయిందంటే దీని వెనకాల టూ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి Q2 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది కదా. సో Q2 రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ కైనా చాలా మంచిగా అయితే వస్తుందండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే డిమాండ్ కనపడుతుంది. అందుకే మన ఇండియన్ మార్కెట్లో అయితే గెయిన్ కనపడుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ నిఫ్టీ 50 1 year హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐస్ డిఐస్ బాయింగ్. ఎఫ్ఐస్ది మీరు ఇక్కడ ఓవరాల్ బాయింగ్ చూడొచ్చు. ఈ అక్టోబర్ మంత్లో మెజారిటీ డేస్ ఏమో ఎఫ్ఐస్ ఏమో బాయింగ్ అయితే చేశారు. అండ్ ఎఫ్ఐస్ వచ్చేసి ఈ అక్టోబర్ మంత్లో సెల్లింగ్ చూడండి జస్ట్ 586 crore అండి. డిఐస్ ఓవరాల్ 28,000 crore బాయింగ్ చేశారు. బట్ ఎఫ్ఐస్ నెట్ సెల్లింగ్ జస్ట్ 586 crore. ఎందుకు నేను జస్ట్ 586 crore అంటున్నానంటే మీ ప్రీవియస్ మంత్ చూశారనుకోండి, సెప్టెంబర్ మంత్లో ఎఫ్ఐస్ వచ్చేసి 35,000 crore సెల్లింగ్ చేశారు. ఆగస్ట్ మంత్లో 46,000 crore సెల్లింగ్ చేశారు. జూలై మంత్లో 47,000 crore సెల్లింగ్ చేశారు. అండ్ ఇప్పుడు అక్టోబర్ 15 days అయిపోయింది, అంటే హాఫ్ మంత్ అయిపోయిందండి. అండ్ ఎఫ్ఐస్ జస్ట్ 586 crore సెల్లింగ్ అయితే చేశారండి. సో ఎఫ్ఐస్ ఈ అక్టోబర్ మంత్లో మెజారిటీ డేస్ ఏమో బాయింగ్ సైడ్లో అయితే ఉన్నారు. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి మన ఇండియన్ మార్కెట్ గెయిన్ అవ్వడానికి. అండ్ మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అమెరికా మార్కెట్ ఓపెన్ అయ్యిందండి. అండ్ డౌ జోన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మోర్ దెన్ 0.52% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ట్రంప్ గారి దగ్గర నుంచి అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టాక్ క్లోజెస్ హయ్యర్ యాజ్ బ్యాంక్ క్రెడిట్ వరీస్ చైనా ట్రేడ్ టెన్షన్ ఏజెస్ అండి. సో ఇప్పుడు మీకు తెలుసు కదా యూఎస్ ఏమో చైనా మీద టారిఫ్ ఇంపోజ్ చేసి అప్డేట్ చేసింది. సో ఇప్పుడు ఆ టెన్షన్ వచ్చేసి ఎరేజ్ అవుతుందండి. సో ఈ రీజన్ వల్ల నిన్న యూఎస్ మార్కెట్ ఏమో మోర్ దెన్ 0.5% వరకు గెయిన్ అయింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తానండి. ఏమైందంటే అక్టోబర్ 10th రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? చైనా దగ్గర నుంచి అయితే వచ్చింది. అది ఏంటంటే చైనా వాళ్ళేమో రేర్ ఎర్త్ మెటల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. దాని తర్వాత ట్రంప్ గారు ఏమన్నారంటే మేము అడిషనల్గా 100% టారిఫ్ ఏమో చైనా మీద అయితే ఇంపోజ్ చేయబోతున్నాము. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవబోతుందంటే November 1st నుంచి అయితే ఎఫెక్టివ్ అవబోతుందని ట్రంప్ గారు ఏమో స్టేట్మెంట్ అయితే చేశారు. అండ్ రిపోర్ట్ ద్వారా ఏం న్యూస్ వచ్చిందంటే ట్రంప్ అండ్ చైనా ప్రెసిడెంట్ జిన్పిన్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ ఏమో మీట్ అవ్వబోతున్నారని. బట్ ఇప్పుడు ఈ 100% టారిఫ్ ఇంపోజ్ చేసిన తర్వాత ట్రంప్ గారు ఏమన్నారంటే ప్రెసెంట్లీ ఇప్పుడు ఏం రీజన్ లేదండి చైనా ప్రెసిడెంట్ని మీట్ అవ్వడానికి. బికాజ్ చైనా ఏమో ఒక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంది కదా రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ మీద రెస్ట్రిక్షన్. సో అందుకే ట్రంప్ గారు ఏమన్నారంటే ప్రెసెంట్లీ అయితే ఏం రీజన్ లేదు టు మీట్ ద చైనా ప్రెసిడెంట్. బట్ నిన్న నైట్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమొచ్చిందంటే ట్రంప్ గారు ఏమో యూటర్న్ తీసుకున్నారండి. మీ అందరూ తెలుసు ట్రంప్ గారు ప్రతిసారి యూటర్న్ తీసుకుంటారు, అంటే చెప్పిన మాట మీద నిలబడారండి. సో ట్రంప్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము 100% టారిఫ్ చైనా మీద ఇంపోజ్ చేస్తామన్నా కదా, అది ఒకటి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నాట్ సబ్స్టైనబుల్, అంటే పక్కగా ఇంపోజ్ చేస్తామని ఇది ఇప్పుడు ప్రెసెంట్లీ అఫీషియల్ కాదని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ట్రంప్ గారు ఏమంటున్నారంటే మేము చైనా ప్రెసిడెంట్ని నెక్స్ట్ 2 weeksలో మీట్ అవ్వబోతున్నట్టు ఒక బిగ్ స్టేట్మెంట్ కూడా చెప్తున్నారండి. సో ఇది కూడా నిజమా కాదో తెలియదండి. బట్ ట్రంప్ గారు అయితే నిన్న నైట్ మీడియాలో అయితే ఇది చెప్పారండి. అండ్ ఈ స్టేట్మెంట్ రాగానే అంటే ట్రంప్ గారు ఏమో 100% టారిఫ్ ఏమో చైనా మీద డెఫినెట్గా ఇంపోజ్ చేస్తారో లేదని, అంటే డెఫినెట్గా ఇంపోజ్ చేయరని మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ తెలుస్తుంది కదా. అందుకే నిన్న మార్కెట్ వచ్చేసి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందండి. అండ్ రేపు కూడా మన ఇండియన్ మార్కెట్ ఏమో పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ చూడండి రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలానో ఓపెన్ ఉంటుందండి. అంటే మీరు రేపు చూస్తుంటే హాలిడేస్ ఉంది, స్కూల్స్ కాలేజెస్ అన్ని హాలిడేస్ ఉంది. బట్ రేపు మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ ఉంటుందండి. మన ఇండియన్ మార్కెట్ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది అంటే ట్యూస్డే రోజు 21st Octoberకి క్లోజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ దివాళీ లక్ష్మీ పూజన్. అండ్ 22nd October కూడా క్లోజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ బాలి ప్రతిపడ అండి. సో మన ఇండియన్ మార్కెట్ ట్యూస్డే అండ్ వెనస్డే 2 days అయితే క్లోజ్ ఉంటుంది. అండ్ ట్యూస్డే రోజు మన ఇండియన్ మార్కెట్ 1 hour కోసం ఓపెన్ అయి ఉంటుందండి. దాని పేరు వచ్చేసి మూరత్ ట్రేడింగ్ అండి. సో మూరత్ ట్రేడింగ్ రిలేటెడ్గా మన ఇండియన్ మార్కెట్ 145 to 245 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. అంటే దివాళీ
ఇప్పుడు దివాళీ ఉంది కదా, సో దివాళీలో చాలామంది గోల్డ్స్ బై చేస్తారు. సో అలానే స్టాక్స్ కూడా బై చేస్తారండి. అందుకే 1 అవర్ కోసం అయితే మన ఇండియన్ మార్కెట్ ఏమో ఓపెన్ అయితే ఉంటుందండి. ప్రీవియస్ ఇయర్స్ ఇట్ వాజ్ ఈవినింగ్, అంటే ప్రీవియస్ ఇయర్ మీరు చూశారనుకోండి ఇది 6:45 to 7:45 వరకు ఓపెన్ ఉండేది. బట్ ఇప్పుడు ముహూర్త్ బట్టి వీలైతే 1:45 to 2:45 వరకు అయితే టైం ఫిక్స్ చేశారు. సో ముహూర్త్ ట్రేడింగ్ రిలేటెడ్గా మీకు డీటెయిల్ వీడియో కావాలంటే మీరైతే కమెంట్ సెక్షన్లో ముహూర్త్ ట్రేడింగ్ అని కమెంట్ అయితే చేయొచ్చండి. నేను డీటెయిల్ వీడియో అయితే చేసి అప్డేట్ చేశాను. ముహూర్త్ ట్రేడింగ్ అంటే ఏంటిది, ఏ స్టాక్స్ని మీరు ఫోకస్ చేయొచ్చు, దాని రిలేటెడ్గా డీటెయిల్ వీడియో చేసి అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ 22 అక్టోబర్ వెనస్డే రోజు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. థర్స్డే రోజు మన ఇండియన్ మార్కెట్ మళ్ళీ రీఓపెన్ అయితే అవుతుందండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, మన ఇండియన్ మార్కెట్ ఎలా రేపు ఓపెన్ అవ్వచ్చు. సో గిఫ్ట్ నిఫ్టీ చూశారనుకోండి 0.63% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి చెప్పచ్చు రేపు మన ఇండియన్ మార్కెట్లో మనం ఒక పాజిటివ్ స్టార్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అంటే మన ఇండియన్ మార్కెట్ మోస్ట్లీ పాజిటివ్లోనే ఉంటుందండి, ఎందుకంటే దివాళీ సీజన్ కదా, సో బాయింగ్ అయితే కనపడుతుందండి. సో రేపు మన ఇండియన్ మార్కెట్లో మనం ఒక పాజిటివ్ హోప్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఉంది, అనేది కొన్ని కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క న్యూస్ అండ్ అప్డేట్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూడబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ టాటా టెక్నాలజీ మీద ఉంది. ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అవ్వగానే టాటా టెక్నాలజీది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో సేల్స్ ఏమో ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా సేల్స్లో మనకు స్లైట్లీ జంప్ అయితే కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. అండ్ మీరు నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q2లో 166 crore, ప్రీవియస్ క్వార్టర్ 170 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 157 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఏమో 4 crore వరకు ఫాల్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇక్కడ మీరు చూడొచ్చు 9 crore వరకు అయితే ఇంక్రీజ్ అయింది. సో రిజల్ట్ చూశారనుకోండి వీక్గా అయితే వచ్చిందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో మార్జిన్ ఫ్లాట్ ఉన్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మార్జిన్ 2% వరకు అయితే డ్రాప్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి టాటా టెక్నాలజీకి వీక్ అయితే వచ్చిందండి. సో రేపు మీ టాటా టెక్నాలజీ స్టాక్లో కొంచెం వీక్నెస్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ఫెడరల్ బ్యాంక్ మీద ఉంది. నిన్న ఆఫ్టర్నూన్ ఫెడరల్ బ్యాంక్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. రెవెన్యూ క్యూ ఆన్ క్యూ బేసిస్లో రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. ఇంట్రెస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ వచ్చి Q2లో 1023 crore, ప్రీవియస్ క్వార్టర్ 951 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 1015 crore ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఇక్కడ చూడండి డ్రాప్ అయింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనకు కొంచెం వీక్నెస్ అయితే కనపడుతుందండి రిజల్ట్లో. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ ప్రాఫిట్ ఇప్పుడు ఎంత వచ్చింది, 955 crore వచ్చింది. బట్ ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ ఏమో 895 crore రావచ్చని అనలిస్ట్ అయితే చెప్పారు. బట్ ఎక్స్పెక్టెడ్ కైనా చాలా మంచి అయితే నెట్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 5.4% వరకు అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ ఎన్పిఏ ఫ్లాట్ ఉంది 0.48%, గ్రాస్ ఎన్పిఏ 1.83% ఉందండి, ప్రీవియస్ క్వార్టర్ 1.91% ఉండేది. సో గ్రాస్ ఎన్పిఏలో మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ కనపడుతుంది, ఇది ఒక గుడ్ పాయింట్. అండ్ ప్రొవిజన్ చూశారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ప్రొవిజన్లో మనకు డ్రాప్ కనపడుతుంది. సో మిక్స్డ్ టైప్ రిజల్ట్ అయితే వచ్చిందండి. బట్ మీరు రిజల్ట్ చూశారనుకోండి ఎక్స్పెక్టెడ్ అంటే అనలిస్ట్కైనా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. అండ్ యాసెట్ క్వాలిటీలో కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. సో రేపు మీరు ఫెడరల్ బ్యాంక్ స్టాక్లో కొంచెం పాజిటివ్ మొమెంటం అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ మీద ఉంది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళేమో నిన్న మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి పెట్రోనెట్ ఎల్ఎన్జీ నుంచి 360 crore ఒక ఆర్డర్ అయితే దొరికిందండి ఫర్ దహేజ్ ప్రాజెక్ట్, గుజరాత్లో అయితే ఉందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో ఈ ఆర్డర్ దొరికి కదా, సో రేపు మనకు ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్లో కొంచెం పాజిటివ్ మొమెంటం అయితే మనకు కనపడచ్చు. నెక్స్ట్ న్యూస్ ఎస్ బ్యాంక్ మీద ఉంది. సో ఎస్ బ్యాంక్ది Q2 రిజల్ట్ నిన్న ఆఫ్టర్నూన్ అయితే డిక్లేర్ అయింది. రిజల్ట్ డిక్లేర్ అవగా నేను మీకు నిన్న అప్డేట్ అయితే చేశానండి. సో ఒకసారి నిన్న వీడియో అయితే మీరు చూడొచ్చు. షార్ట్గా మాట్లాడితే రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ చూశారనుకోండి క్యూ ఆన్ క్యూ బేసిస్లో డ్రాప్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా డ్రాప్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ప్రెసెంట్లీ 664 crore వచ్చింది, ప్రీవియస్ క్వార్టర్ 808 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 566 crore ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో ఇక్కడ మనకు జంప్ కనపడుతుంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ అయితే ఫాల్ అయింది. అండ్ అదే మీరు గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ చూశారనుకోండి అది ఫ్లాట్ ఉందండి. సో యాసెట్ క్వాలిటీ ప్రెసెంట్లీ అయితే స్టేబుల్ ఉంది, అంత ఏం ఇంప్రూవ్ కాలేదు, యాసెట్ క్వాలిటీ స్టేబుల్ ఉంది. అండ్
ఎర్నింగ్స్ మీరు చూశారనుకోండి ఎక్స్పెక్టెడ్ కైనా కొంచెం బిలో అయితే వచ్చిందండి. సో రేపు మీరు ఎస్ బ్యాంక్ స్టాక్లో కొంచెం వీక్నెస్ అయితే మీరు చూడొచ్చు. బట్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే రేపు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే ఇస్తారండి. సో బ్రోకరేజెస్ ఎలాంటి టార్గెట్ ఇస్తారు దాన్ని బట్టి అయితే మనకు స్టాక్లో రియాక్షన్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఉంది. ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీది అరౌండ్ 7:30 PM Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ నేను వీడియోలో క్లియర్లీ చెప్పానండి. సో ఈ వీడియోలో మనం షార్ట్గా Q2 రిజల్ట్ చూద్దామండి. సో Q2 రిజల్ట్ చూశారనుకోండి సేల్స్ Q-on-Q బేసిస్లో రైజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q-on-Q బేసిస్లో ఫాల్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. అండ్ ఎక్స్పెక్టెడ్ అనలిస్ట్ ఏమన్నారంటే నెట్ ప్రాఫిట్ అరౌండ్ 18,000 to 19,000 crore వరకు రావచ్చండి నెట్ ప్రాఫిట్. బట్ ఎంత వచ్చింది 22,000 crore వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీ Q2 ఫైనాన్షియల్ 26 రిజల్ట్ బెటర్ దెన్ ఎస్టిమేట్ అండి. సో ఎస్టిమేట్ కైనా మంచి రిజల్ట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీ అయితే ఈసారి అయితే వచ్చిందండి. సో డెఫినెట్గా మీరైతే రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్లో రేపు కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చూడండి రిలయన్స్ ఇండస్ట్రీ ఎలా మూవ్ అయితే మార్కెట్ కూడా అలానే మూవ్ అవుతుందండి. ఎందుకంటే నిఫ్టీ 50లో థర్డ్ హైయెస్ట్ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీదే ఉందండి. అండ్ రేపు మార్నింగ్ బ్రోకరేజెస్ కూడా టార్గెట్ అయితే షేర్ చేస్తారండి. సో బ్రోకరేజెస్ టార్గెట్ కూడా మీరు అయితే చూడాలి. బ్రోకరేజెస్ టార్గెట్ రాగా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో దాన్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. దాన్ని బట్టి మనకు రేపు స్టాక్లో రియాక్షన్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది IPO GMP మీద ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఒక మెయిన్ బోర్డ్ IPO మన ఇండియన్ మార్కెట్లో ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. పేరు వచ్చేసి మిడ్ వెస్ట్. GMP ప్రెసెంట్లీ 10% అయితే నడుస్తుందండి. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే రేపు నైట్ అయితే అలాట్మెంట్ వస్తుందండి. అండ్ అలాట్మెంట్ మీరు ఏ వెబ్సైట్లో పోయి మీరు చెక్ చేయొచ్చు అంటే కేఫిన్ టెక్నాలజీ వెబ్సైట్లో పోయి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ డిక్సాన్ టెక్నాలజీ మీద ఉంది. డిక్సాన్ టెక్నాలజీ కూడా అరౌండ్ 4 PM ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అయితే వచ్చింది. రిజల్ట్ ఎలా వచ్చిందంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి డిక్సాన్ టెక్నాలజీది. Q-on-Q బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q2లో 746 crore, ప్రీవియస్ క్వార్టర్స్ 280 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 412 crore ఉండేది. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు మనకు Q-on-Q బేసిస్లో నెట్ ప్రాఫిట్లో ఎంత హ్యూజ్ జంప్ కనపడుతుందంటే బికాస్ ఆఫ్ ఈ Q2లో అదర్ ఇన్కమ్ నుంచి 497 crore రూపీస్ యాడ్ అయిందండి. బట్ మనం ఈ అదర్ ఇన్కమ్ రిమూవ్ చేసేసామనుకోండి మెయిన్లీ మీరు మెయిన్ బిజినెస్ నుంచి చూశారనుకోండి ఆపరేటింగ్ ప్రాఫిట్ అది కూడా Q-on-Q ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. అండ్ మార్జిన్ ప్రెజెంట్లీ 4% ఫ్లాట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిక్సాన్ టెక్నాలజీ Q2 profit after tax climbed 72% year-on-year to 670 crore. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే బ్రోకరేజెస్ యాజ్ ఆఫ్ నౌ 25% ది అప్సైడ్ టార్గెట్ అయితే ఇస్తున్నారు విత్ బై రేటింగ్. అండ్ టార్గెట్ వచ్చేసి 17,095 రూపీస్. అండ్ నిన్న వీడియో కూడా చూడొచ్చు ఇంకొక బ్రోకరేజ్ ఏమో 21,000 కూడా టార్గెట్ అయితే ఇస్తున్నారు డిక్సాన్ టెక్నాలజీది. సో నిన్న వీడియో అయితే మీరు మిస్ అయి ఉంటే ప్లీజ్ దాన్ని వాచ్ అవ్వండి. ఎండ్ స్క్రీన్ దగ్గర అయితే ఆ వీడియో లింక్ నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ REC మీద ఉంది. RECది కూడా రిజల్ట్ డిక్లేర్ అయింది ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు Q-on-Q బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్లో కూడా సేల్స్లో మనకు రైజ్ కనపడుతుంది. Q2లో నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి 4,415 crore, ప్రీవియస్ క్వార్టర్ 4,466 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 4,038 crore ఉండేది. Q-on-Q బేసిస్ నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది, ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ రైజ్ అయిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ ప్రాఫిట్ falls 9% to 4,415 crore. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 16% వరకు డ్రౌన్ అయింది. అండ్ విల్ పర్ షేర్ మీద 4.60 రూపీస్ డివిడెంట్ అయితే డిక్లేర్ చేశారు. సో రిజల్ట్ RECది ఈసారి ఏమో వీక్గా అయితే వచ్చింది. సో రేపు మీరు కొంచెం ఫాల్ అయితే మీరు REC స్టాక్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది జొమాటో మీద ఉంది. సో జొమాటోది మీ అందరూ తెలుసు రిజల్ట్ డిక్లేర్ అయింది. రిజల్ట్ ఎలా ఉండేది జొమాటోది రిజల్ట్ యాజ్ ఆఫ్ నో జొమాటోది చాలా వీక్ అయితే ఉండేదండి. అందుకే స్టాక్ వచ్చేసి లాస్ట్ 2
ట్రేడింగ్ సెషన్ నుంచి 4 to 5% వరకు పడింది. బట్ రిజల్ట్ వీక్ ఉన్న కూడా అనలిస్ట్ ఏమో స్టాక్ అది రేటింగ్ అప్గ్రేడ్ అయితే చేశారండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. హాంకాంగ్ బేస్డ్ బ్రోకరేజ్ సిఎల్ఎస్ఏ వాళ్ళేమో హై కన్వెన్షన్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 450 రూపీస్. దాని తర్వాత హెచ్ఎస్బిసి వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 390 రూపీస్. అండ్ నోమురా వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 370 రూపీస్. అండ్ డొమెస్టిక్ బ్రోకరేజ్ మోతిలాల్ ఓస్వాల్ కూడా 380 to 390 రూపీస్ అయితే టార్గెట్ షేర్ చేశారు. సో బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా ఒక మంచి రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా జొమాటో ఎటర్నల్ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ స్విగ్గీ మీద ఉంది. స్విగ్గీ స్టాక్ నేను ఎందుకు పడిందంటే జొమాటోది రిజల్ట్ వీక్ వచ్చింది కదా, సో స్విగ్గీది కూడా అలానే వీక్గా రావచ్చని ఎక్స్పెక్టెడ్. అంటే మార్కెట్లో ఒక ఫియర్ అయితే క్రియేట్ అయింది, అందుకే స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 3% వరకు పడింది. బట్ స్విగ్గీ స్టాక్లో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. యాజ్ అనలిస్ట్ ఏమో స్టాక్ ది రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారండి. ప్రెసెంట్లీ ఇమీడియట్ రెసిస్టెంట్ 475 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఈ స్టాక్లో మీరు 560 రూపీస్ వరకు అయితే మీరు టార్గెట్ చూడొచ్చు. సెకండ్ రెసిస్టెంట్ 515 రూపీస్ ఉంది. సో ఈ టూ రెసిస్టెంట్ క్రాస్ స్టాక్ స్టేబుల్ అయింది అనుకోండి, డెఫినెట్గా 560 to 570 రూపీస్ వరకు అయితే మీ స్విగ్గీలో టార్గెట్ అయితే మీరు చూడొచ్చు. సో కరెంట్ ప్రైస్ నుంచి 25 to 26% ది అప్ సైడ్ రేటింగ్ అయితే అనలిస్ట్ ఏమో స్విగ్గీది అయితే ఇస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ స్విగ్గీది Q2 డేట్ అయితే రాలేదండి. Q2 డేట్ రాగా నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉంది. సో నిన్న మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉండేది అండ్ నిన్న ఆఫ్టర్నూన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది Q2 రిజల్ట్ అయితే వచ్చిందండి. అండ్ Q2 రిజల్ట్ ఎలా ఉంది అదైతే మనం డెఫినెట్గా చూడాలండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ది మెజారిటీ వెయిటేజ్ నిఫ్టీ 50 అయితే ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ది మీరు ఇక్కడ రిజల్ట్ చూశారనుకోండి, ఎప్పుడు డిక్లేర్ అయిందంటే నిన్న ఆఫ్టర్నూన్ 2-6 PM అయితే డిక్లేర్ అయింది. రిజల్ట్ ఎలా ఉందంటే మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. ఇన్కమ్ చూడొచ్చు, ఈ Q2లో 91,000 crores వచ్చింది. ప్రీవియస్ క్వార్టర్ 99,000 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 85,000 crore ఉండేది. సో Q-on-Q బేసిస్లో ఇన్కమ్ ఫాల్ అయింది, ఇయర్-on-ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అయింది, ఇయర్-on-ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి, ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ నెట్ ప్రాఫిట్ ఇక్కడ చూడొచ్చు. Q2లో ఎంత వచ్చిందంటే 18,641 crore. ప్రీవియస్ క్వార్టర్ 18,055 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 16,020 crore ఉండేది. సో చూడండి, టోటల్ ఇన్కమ్ Q-on-Q బేసిస్లో ఫాల్ అయినా కూడా నెట్ ప్రాఫిట్ Q-on-Q బేసిస్లో Y-on-Y బేసిస్లో రైజ్ అయిందండి. సో రిజల్ట్ వచ్చేసి చాలా మంచిగా అయితే వచ్చిందండి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ 17,200 crore వరకు రావచ్చని అనలిస్ట్ అయితే చెప్పారు. బట్ ఎంత వచ్చింది, 18,600 crore వచ్చిందండి. సో ఎక్స్పెక్టెడ్ కైనా చాలా మంచి నెట్ ప్రాఫిట్గా మనకు ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q2 రిజల్ట్ ప్రొవిజన్ డ్రాప్ షార్ప్లీ Q-on-Q బేసిస్ అండ్ ఎర్నింగ్ బీట్ ఎస్టిమేట్ అండి. సో ఇప్పుడు Q2 రిజల్ట్ క్లియర్ చేసింది కదా, ఎక్స్పెక్టెడ్ కైనా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అండ్ ఎస్టిమేట్ని బీట్ చేసింది. సో రేపు డెఫినెట్గా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో ఒక పాజిటివ్ గెయిన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ది Q2 డేట్ అయితే మీ అందరూ తెలిసి అనౌన్స్మెంట్ అయిపోయింది. 31 అక్టోబర్కి Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. బట్ Q2 రిజల్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడితే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఏమన్నారంటే, రెవెన్యూలో మనకు 15% ఇయర్-on-ఇయర్ బేసిస్లో అయితే గ్రోత్ కనపడచ్చంట. బికాస్ ఆఫ్ కంపెనీకి కన్సిస్టెంట్గా ఆర్డర్స్ దొరుకుతుంది. సో అందుకే రెవెన్యూ వచ్చేసి ఇయర్-on-ఇయర్ బేసిస్లో రైజ్ అవ్వచ్చు. అండ్ అదే మార్జిన్ చూడండి, అదేమో కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇయర్-on-ఇయర్ బేసిస్లో 2.9%, అంటే 290 basis point అంటే 2.9% వరకు మార్జిన్ ఏమో కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇయర్-on-ఇయర్ బేసిస్లో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 27.4% వరకు అయితే మార్జిన్ రావచ్చు అని అంటున్నారు. అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో 490 రూపీస్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారండి. సో మీకు చెప్పానండి, బిఎల్ మంచి కంపెనీ అండి. యాజ్ మీరు డిఫెన్స్ స్టాక్స్లో ఏదైనా కంపెనీని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారంటే మీరు హెచ్ఐఎల్, బిఎల్ ఇలాంటి కంపెనీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఏమో 490 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు విత్ 22% అప్ సైడ్. సో మంచి కంపెనీ అండి. బట్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ మీద ఉంది. సో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ రిలేటెడ్గా ఫ్రైడే రోజు నైట్ ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ వాళ్ళేమో ఒక సైన్ అయితే చేశారండి, డీల్ ఒక సైన్ చేశారు విత్ ఫ్రాన్స్ నేవల్ గ్రూప్ ఫర్ ఫారెన్ సబ్మరీన్ ప్రాజెక్ట్ అండి. సో ఫారెన్ సబ్మరీన్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ ఒక డీల్ అయితే సైన్ చేసింది ఫ్రాన్స్ నేవల్తో. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ ఈ అప్డేట్ వల్ల మనకు రేపు స్టాక్లో ఒక పాజిటివ్ మొమెంటం అయితే కనపడచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ది Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, తన్లా ప్లాట్ఫామ్ మీద ఉంది. తన్లా ప్లాట్ఫామ్ది
ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ చూశారనుకోండి, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 3.8% వరకు ఫాల్ అయింది. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 125 crore. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 7.8% వరకు రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల నెట్ ప్రాఫిట్ అయితే పడిందండి. ఎబిటాలో మనకు 1.9% వరకు జంప్ కనపడుతుంది. మార్జిన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ 17.5% ఉంటే అది పడిపోయి 16.5% అయితే అయిందండి. సో మార్జిన్లో మనకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% వరకు అయితే డ్రాప్ కనపడుతుంది. సో తన్లా ప్లాట్ఫామ్కి రిజల్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఈ రిజల్ట్ని అయితే మీరు చేయొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? జిఎస్డబ్ల్యూ ఎనర్జీ మీద ఉంది. జిఎస్డబ్ల్యూ ఎనర్జీది కూడా Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మీరు షార్ట్గా చూడొచ్చండి. Q1 బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా సేల్స్లో మనకు రైజ్ అయితే కనపడుతుంది. Q2లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 824 crore. ప్రీవియస్ క్వార్టర్ 836 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 877 crore ఉండేది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది అండ్ అదే క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఇక్కడ చూడొచ్చండి, అది కూడా ఫాల్ అయింది. సో బోత్ Q1 బేసిస్ Y బేసిస్లో నెట్ ప్రాఫిట్లో మనకు ఫాల్ అయితే కనపడుతుందండి. బట్ ఇక్కడ మీరు చూడండి, ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవ్వడం వల్ల మనకు మార్జిన్లో క్వార్టర్ బేసిస్ 4% జంప్ కనపడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 6% అయితే జంప్ కనపడుతుంది. అండ్ రిజల్ట్ ఎలా ఉందంటే జిఎస్డబ్ల్యూ ఎనర్జీది రిజల్ట్ ఓవరాల్ మాట్లాడితే చూడండి కొంచెం మిక్స్డ్ టైప్ అయితే ఉందండి. సో రేపు మనకు స్టాక్లో ఎలాంటి రియాక్షన్ కనపడుతుంది అంటే అది బ్రోకరేజ్ టార్గెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? సిఈఎస్సి మీద ఉంది. సో సిఈఎస్సిది కూడా Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. సో చూడండి, ఇప్పుడు వీడియో లెంత్ మీకు ఇక్కడ చూడవచ్చు 20 minutes అయితే వీడియో అయిపోయిందండి. సో నేను మీ ముందు న్యూ కంటెంట్ అయితే తీసుకొని వస్తున్నాను. రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అయితే దాని రిలేటెడ్గా లేటెస్ట్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీరు లైక్ చేయండి. సో చాలామంది దగ్గరికి అయితే ఈ వీడియో రీచ్ అవ్వాలండి. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ కంపెనీ పేరు అయితే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో షేర్ చేశారనుకోండి, నేను డెఫినెట్గా ఫ్యూచర్లో వీడియో చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్డేట్ సిఎస్సిది చూడొచ్చు. సిఎస్సిది Q2 రిజల్ట్ ఎలా వచ్చిందంటే చాలా మంచిగా అయితే వచ్చిందండి. క్వార్టర్ బేస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. Q2లో నెట్ ప్రాఫిట్ 445 crore. ప్రీవియస్ క్వార్టర్ 404 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 373 crore ఉండేది. సో Q1 బేసిస్ Y బేసిస్ నెట్ ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అయింది. మార్జిన్ చూడొచ్చు, క్వార్టర్ బేసిస్ 3% రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 1% రైజ్ అయింది. సో రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. అండ్ వీళ్ళు పర్ షేర్ మీద 6 rupees డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేశారు. సో రేపు మీరు ఈ స్టాక్లో ఒక పాజిటివ్ మూమెంటం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. సో సుజ్లాన్ది Q2 రిజల్ట్ ఎలా రావచ్చని బ్రోకరేజెస్ ఏమో ముందే ప్రివ్యూ డేట్ అయితే రిలీజ్ చేసేసారు. బ్రోకరేజెస్ ఏమన్నారంటే బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిలే ఈసారి ఏమో సుజ్లాన్ది Q2 రిజల్ట్ కొంచెం వీక్ అయితే రావచ్చని బ్రోకరేజెస్ అయితే చెప్తున్నారు. లైక్ నుమామా వాళ్ళు ఏమంటున్నారంటే సుజ్లాన్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఈసారి ఏమో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 28% వరకు రైజ్ అవ్వచ్చు, బట్ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అవ్వచ్చని అంటున్నారండి. అండ్ అదే రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 39% వరకు రైజ్ అవుతుంది, క్వార్టర్ బేసిస్లో ఫాల్ అవుతుందని బ్రోకరేజెస్ అయితే చెప్తున్నారు. అండ్ దీని రిలేటెడ్గా నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్లీ అయితే మీకు చెప్పాను. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక బ్రోకరేజ్ది నోమో వాళ్ళు ఏమంటున్నారంటే నెట్ ప్రాఫిట్ ఈ Q2లో 200 crore వరకు రావచ్చండి. సో ఇక్కడ సపోజ్ Q2లో 200 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది క్వార్టర్ బేసిస్లో ఫాల్ అవుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవుతుంది, క్వార్టర్ బేసిస్లో ఫాల్ అవుతుంది. అండ్ అదే రెవెన్యూ ఏమంటున్నారంటే నుమామా వాళ్ళు ఏమో 2015 crore రావచ్చని. సో ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ ఇయర్ ఎంత ఉండేది? ప్రీవియస్ ఇయర్ 2030 crore 3 crore ఉండేది. ప్రీవియస్ క్వార్టర్ 3032 crore ఉండేది. సో క్వార్టర్ బేసిస్లో రెవెన్యూ అదే సేల్స్ పడుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవుతుంది. సో షార్ట్గా మాట్లాడితే మెజారిటీ బ్రోకరేజ్ మీరు జియోజీ తీసుకోండి, లేదంటే నువామా తీసుకోండి, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోండి. వాళ్ళు ఏమంటున్నారంటే క్వార్టర్ బేసిస్లో పర్ఫార్మెన్స్ వీక్గా ఉంటుంది సుజ్లాన్ ఈసారి బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిలే. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపెనీ వచ్చేసి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే రిప్రజెంట్ చేయొచ్చని. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏముందంటే Q2ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే అప్డేట్ అయిపోయింది. ప్రమోటర్ హోల్డింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్వార్టర్ బేసిస్లో కాన్స్టెంట్గానే ఉంది. బట్ ఎఫ్ఐఐ హోల్డింగ్ డ్రాప్ అయిందండి. ఎఫ్ఐ హోల్డింగ్ డ్రాప్ అవ్వడం ఇది ఒక నెగిటివ్ సైన్ అండి. ఎఫ్ఐ హోల్డింగ్ డ్రాప్ అయింది, ఎవరు బై చేశారంటే పబ్లిక్ బై చేసిందండి. పబ్లిక్ హోల్డింగ్ ప్రీవియస్లీ 55% ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యి 55.40% అయింది. సో ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు డ్రాప్ కనపడుతుంది. డిఐ హోల్డింగ్లో కూడా మనకు స్లైట్లీ డ్రాప్ అయితే కనపడుతుంది. సో ఇది ఒక నెగిటివ్ థింగ్ రిలేటెడ్ టు సుజ్లాన్ ఎనర్జీ. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వన్స్ Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీ డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఉంది. రేపు ఈ ఒక కంపెనీ అయితే Q2 రిజల్ట్ డిక్లేర్ అవుతుందండి. అంటే చాలా కంపెనీస్ Q2 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది ప్రతిరోజు. బట్ ఇప్పుడు తెలుసు కదా, వెనస్డే మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంది. బట్ క్లోజ్ అవడం వల్ల మార్కెట్లో మనకు ఇప్పుడు
మెజారిటీ కంపెనీస్ రిజల్ట్ డిక్లేర్ కావట్లేదు. వెనస్డే తర్వాత డిక్లేర్ అవుతుంది. సో రేపు మండే కదా, రేపు వచ్చేసి జియోజీ ఫైనాన్షియల్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. సో ఇది ఒక్కొక్క కంపెనీ అయితే రేపు రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది అండి. దీన్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? టాటా పవర్ కంపెనీ మీద ఉంది. సో టాటా పవర్ కంపెనీ రిలేటెడ్గా ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అదేంటంటే టాటా పవర్ అనౌన్స్ టెంపరరీ క్లోజర్ ఆఫ్ ముంద్రా యూనిట్ ఆపరేషన్స్ అండి. సో మీకు తెలుసు కదా, ప్రీవియస్లీ బ్రోకరేజెస్ ఏమన్నారు, టాటా పవర్ది రిజల్ట్ వీక్గా రావచ్చు బికాస్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ముంద్రా యూనిట్స్, అండ్ వీళ్ళు మధ్యలో మళ్ళీ ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళేమో దీన్ని క్లోజ్ చేస్తున్నారండి. అండ్ ఇది ఎప్పటి వరకు క్లోజ్ ఉంటుందంటే November 30 వరకు అయితే క్లోజ్ ఉంటుందని చెప్తున్నారండి. ప్రెజెంట్లీ వీళ్ళేమో నెసెసరీ స్టెప్స్ అయితే తీసుకుంటున్నారండి టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. బట్ November 30 వరకు అయితే ఎక్స్పెక్టెడ్ ఉంది ఇది క్లోజ్ ఉంటుందండి. సో ఇది ఒక నెగిటివ్ అప్డేట్. దీనివల్ల మనకు రేపు స్టాక్లో ఒక నెగిటివ్ రియాక్షన్ అయితే కనపడుతుందండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? ఓలా ఎలక్ట్రిక్ మీద ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ మీరు చూసినట్టయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో 7 to 8% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? బికాజ్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి ఓలా శక్తి అని ఒక న్యూ ప్రొడక్ట్ ఎనర్జీ సెగ్మెంట్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో దాని అయితే మార్కెట్ పాజిటివ్గా అయితే తీసుకుందండి. అందుకే స్టాక్ ఏమో గెయిన్ అయితే అయింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే టార్గెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉంది. సో ఇక్కడ చూడండి, బ్రోకరేజెస్ అండ్ అనలిస్ట్ ఏమంటున్నారంటే యాజ్ ఆఫ్ నౌ స్టాక్ అది ఇమీడియట్ రెసిస్టెంట్ ఇక్కడ మీరు చూశారనుకోండి 56 రూపీస్ అయితే ఉందండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మనం ఈ స్టాక్లో 58 to 60 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ చూడొచ్చు అని బ్రోకరేజెస్ అండ్ అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారండి. అండ్ మీరు నియర్ టర్మ్ వరకు ఈ స్టాక్ని హోల్డ్ చేశారనుకోండి, డెఫినెట్గా ఈ స్టాక్లో 71 రూపీస్ వరకు అయితే మీరు టార్గెట్ చూడొచ్చు అని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ మీకు చెప్పానండి, ఓలా ఎలక్ట్రిక్ ఒక రిస్కీ కంపెనీ అండి. రిస్క్ మీరు తీసుకోవాలనుకుంటున్నారంటే అప్పుడు ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ప్రిఫర్ చేయండి. లేదు రిస్క్ వద్దంటే నేనైతే మీకు అవాయిడ్ చేయమంటాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఓలా ఎలక్ట్రిక్ది Q2 డేట్ రిలేటెడ్గా ఏం అప్డేట్ రాలేదు. ఏదైనా అప్డేట్ వచ్చిననుకో నేను మీకు డెఫినెట్గా షేర్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? అదానీ పవర్ మీద ఉంది. అదానీ పవర్ రిలేటెడ్గా నేను మీకు నిన్నటి వీడియోలో క్లియర్లీ షేర్ చేశానండి. ఎందుకు స్టాక్ గెయిన్ అయింది? బికాజ్ మన సెంటర్ గవర్నమెంట్ ఏమో అప్రూవల్ అయితే ఇచ్చిందండి. ప్రీవియస్లీ అదానీ పవర్ది గోదా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉండేదండి. అండ్ దాంట్ నుంచి అదానీ పవర్ వాళ్ళేమో బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ అయితే సప్లై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో అప్రూవల్ ఇచ్చిందంటే ఇప్పుడు వచ్చేసి డొమెస్టిక్ అంటే మన ఇండియాలో కూడా ఎలక్ట్రిసిటీ అయితే వీళ్ళు సప్లై అయితే చేయొచ్చని. సో అందుకే ఫ్రైడేలో స్టాక్ ఏమో పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే అదానీ పవర్ మీదనే ఉంది. అదేంటంటే శాంకో సెక్యూరిటీస్ వాళ్ళేమో ఈ స్టాక్ది దివాళీ పిక్ చేశారండి. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 53% అప్సైడ్ టార్గెట్ అయితే ఇస్తున్నారు. సో మోర్ దెన్ 50% టార్గెట్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 240 రూపీస్ విత్ బై రేటింగ్. అండ్ ఈ టార్గెట్ నెక్స్ట్ 1 year అయితే షేర్ చేస్తున్నారు. సో అదాని పవర్ రిలేటెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? అల్ట్రాటెక్ సిమెంట్ మీద ఉంది. నిన్న ఆఫ్టర్నూన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 75% వరకు రైజ్ అయింది. అండ్ ఈ Q2లో నెట్ ప్రాఫిట్ 1232 crores వచ్చింది. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 20% వరకు రైజ్ అయింది. ఎబిటా 52.7% వరకు రైజ్ అయింది. మార్జిన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ 12.4% ఉంటే అది ఇంక్రీజ్ అయ్యి 15.8% అయింది. సో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అల్ట్రాటెక్ సిమెంట్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రాఫిట్ జంప్ 75% ఆన్ హయ్యర్ వాల్యూమ్స్, మార్జిన్ ఎక్స్పాండ్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఇది బీట్ చేసేసిందండి. సో రేపు డెఫినెట్గా మీరు అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్లో ఒక పాజిటివ్ గెయిన్ అయితే మీరు చూడొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ అండి. మీరు చాలామంది వీడియో చూసారు బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.